ములుగు జిల్లా తాడ్వాయి మండలం ధమేరావాయి అడవి ప్రాంతంలో స్మగ్లర్లు రెచ్చిపోయారు. రాత్రి సమయంలో అక్రమంగా చెట్లను నరికివేస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న ఎఫ్ఎస్ఓ వినోద్, ఎఫ్బీఓ శరత్ చంద్ర సుమన్లపై దుండగులు దాడి చేశారు. స్మగ్లర్లను అటవీశాఖ కార్యాలయానికి తరలిస్తుండగా అధికారులపై విచక్షణారహితంగా దాడి చేసి జేసీబీలో పరారయ్యారు. జేసీబీ ఓనర్ గంట సురజ్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి అటవీ అధికారులపై దాడి చేశారు. ఈ ఘటనల దాడిలో ఎఫ్ఎస్ఓ తలపై 3 చోట్ల చేతి వేళ్లు విరిగాయి. ఎఫ్బీఓ శరత్ చంద్రకు తీవ్రమైన గాయాలయ్యాయని తాడ్వాయి రేంజ్ అధికారి కృష్ణవేణి తెలిపారు. వారిని చికిత్స నిమిత్తం హనుమకొండ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. రాత్రి తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్లో మన బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు సెక్షన్ ఆఫీసర్ వినోద్లపై జరిగినటువంటి దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ములుగు జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో గాయపడినటువంటి వినోద్, శరత్ చంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం. ఈ దాడి అనేది రాత్రి 11:30 సమయంలో జరిగింది. తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్ ధమేరావాయిలో అడవిని చదును చేసి మొట్లను తీస్తున్నటువంటి జేసీబీని పట్టుకొని స్వాధీనపరిచి